హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ర్యాండమ్ ఫన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 30. హాలీవుడ్ మూవీస్లో మనం జోంబీస్ని చూస్తూ ఉంటాం. ఒక వైరస్ ప్రభావం చేత వారు అలా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వారి బ్రెయిన్ వారి ఆధీనంలో ఉండదు. కానీ రియల్ లైఫ్ లో అలాంటి జోంబీస్ ఉండవు. కానీ కొన్ని చీమలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దానికి గల కారణం ట్రాపికల్ ఫంగస్. ఈ ఫంగస్ చీమల యొక్క నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఆ కారణంగా చీమలు వేరే విధంగా నడుచుకుంటూ ఉంటాయి. ఆ కారణంగానే చీమలు చెట్లపైకి ఎక్కి అక్కడి నుండి కిందికి పడుతూ ఉంటాయి. అంతేకాకుండా నీటిలో పడి కూడా మరణిస్తూ ఉంటాయి. చీమలతో ఈ పనులన్నింటినీ ఆ ఫంగస్ చేయిస్తూ ఉంటుంది. నెంబర్ 29. ఆరెంజ్ అనేది ఒక హైబ్రిడ్ ఫ్రూట్. నిజానికి ఇది ఈ కలర్ లో ఉండదు. దీని యొక్క కలర్ గ్రీన్. ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో ఇవి గ్రీన్ రంగులో లభిస్తూ ఉంటాయి. నెంబర్ 28. ఆరెంజ్ కలర్ ముందే ఉందా, లేక ఆరెంజ్ ఫ్రూట్ లాగే ఉంటుంది కాబట్టి ఆ కలర్ కి ఆరెంజ్ అని పేరు పెట్టారా? ఆరెంజ్ ఫ్రూట్ ని చూసిన తర్వాతే ఆరెంజ్ కలర్ కి ఆ పేరు పెట్టడం జరిగింది. నెంబర్ 27. స్కాట్లాండ్ లో మంచు బాగా కురుస్తూ ఉంటుంది. అందుకోసమే అక్కడ మంచుకి చాలా పేర్లు ఉన్నాయి. మొత్తానికి అక్కడ మంచుకి 421 పేర్లు ఉన్నాయి. అందుకే అక్కడ మంచుని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. నెంబర్ 26. చూడటానికి ప్రత్యేకంగా కనిపించే ఈ ప్రాణి పేరు ఆర్మడిలో. దీనిపైన ఉండేటువంటి షెల్ ఎంతో దృఢమైనది. దీనిని చూసి టెక్సాస్ కి చెందిన ఒక వ్యక్తి గన్ తో కాల్చాడు. కానీ దానికి తాకిన బుల్లెట్ తిరిగి వచ్చి అతనికే తాకింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు దాని యొక్క షెల్ ఎంత దృఢమైందో. నెంబర్ 25. అగ్ని ప్రమాదం లాంటివి సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలార్పుతూ ఉంటారు. అలా ఆ మంటలార్పడానికి వారు ఆ వాటర్ లో కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్ ని కలుపుతూ ఉంటారు. ఆ కెమికల్స్ మంటలను అదుపు చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా నార్మల్ వాటర్ లో కెమికల్స్ ని కలిపినప్పుడు దానిని వెట్ వాటర్ అని అంటారు. నెంబర్ 24. ఇంగ్లీష్లో అతిపెద్ద పదంగా ఒక ప్రోటీన్ యొక్క పేరుని చెప్పవచ్చు. దీనిలో మొత్తం 1,89,819 అక్షరాలు ఉంటాయి. దీనిని పూర్తిగా చదవడానికి సుమారుగా 3 గంటల సమయం పట్టవచ్చు. అందుకే దీనిని షార్ట్ కట్ లో పిలుస్తూ ఉంటారు. నెంబర్ 23. ఒక సగటు మనిషి ఒక రోజు మొత్తంలో 2,000 నుండి 2,500 వరకు క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తుంటే వేల్ ఫిష్ ఒకేసారి 5 లక్షల క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తుంది. నెంబర్ 22. ప్రపంచంలోని అతిపెద్ద ఎడారిగా సహరా ఎడారిని చెబుతూ ఉంటారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అంటార్కిటికా. కానీ ఇది అంతా కూడా కొండలు మరియు పర్వతాలచే కూడుకొని ఉంది. నెంబర్ 21. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉంది అని అడిగితే అందరూ కూడా న్యూయార్క్ అని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి అది ఉన్నటువంటి ప్రదేశం న్యూ జెర్సీ. ఆ ఐలాండ్ న్యూ జెర్సీ కంటే న్యూయార్కే దగ్గరగా కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ లోనే ఉందని అనుకుంటూ ఉంటారు. నెంబర్ 20. మన బాడీ గ్రోత్ అనేది ఒక ఏజ్ రాగానే నిలిచిపోతుంది. కానీ ముక్కు, చెవులు మాత్రం అలా కాదు. బాడీ గ్రోత్ ఆగిపోయినా కూడా వీటి గ్రోత్ మాత్రం ఆగదు. నెంబర్ 19. కేవలం 1000 అనే ఇంగ్లీష్ పదంలో మాత్రమే ఏ అనే పదం వస్తుంది. 1 నుండి 999 వరకు ఇది కనిపించదు. నెంబర్ 18. మనం వాడేటువంటి ఇంటర్నెట్కు ప్రైవసీ అనేది లేనేలేదు. ఇంటర్నెట్ వాడకంపై వివిధ దేశాల నిఘా అనేది ఉండనే ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణగా 2006వ సంవత్సరం నుండి 2017వ సంవత్సరం వరకు యునైటెడ్ స్టేట్స్ పబ్లిక్ యొక్క ట్వీట్స్ అన్నింటినీ సేవ్ చేసి ఉంచింది. కానీ దీనిపై యుఎస్ గవర్నమెంట్ ఏం చెబుతుందంటే కేవలం సెలెక్టివ్ ట్వీట్స్ ని మాత్రమే సేవ్ చేసి ఉంచుతామని. కానీ నిజమేంటో ఎవరికీ తెలియదు. నెంబర్ 17. అంతరిక్షం నుండి చూస్తే భూమి కూడా ఒక నార్మల్ గ్రహంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ రాత్రి సమయంలో మాత్రం భూమి ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అలా అత్యంత సుందరంగా కనిపించేది యూరప్. నెంబర్ 16.
అంతరిక్షంలో ఉండేటువంటి వ్యోమగాములు అక్కడ ఏం చేసినా కూడా చెబుతూ ఉండాలి. అలాగే వారు అక్కడ తినాల్సిన మరియు తాగాల్సిన వస్తువులపై కూడా నిఘా అనేది ఉంటుంది. వారికి కూడా అక్కడ టేస్టీ ఫుడ్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి కొందరు వ్యోమగాములు ఎవరికీ తెలియకుండా కార్న్ శాండ్విచ్ ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం జరిగింది. నిజానికి ఇలా తీసుకువెళ్లడం ఇల్లీగల్ అనే చెప్పవచ్చు. నెంబర్ 15. బగ్ జాపర్ ఉపయోగించడం వల్ల దోమలు మరియు ఈగలు చనిపోతూ ఉండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. కానీ దీనిని ఉపయోగించడం అంత మంచిది కాదు. ఎందుకంటే దీనిని ఉపయోగించినప్పుడు దీనికి తాకిన కీటకాలు అప్పుడప్పుడు బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు దానికి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు ఎక్కడెక్కడో పడుతూ ఉంటాయి. అలా దానిలో ఉండే బ్యాక్టీరియా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకే బగ్ జాపర్ యూజ్ చేసే ప్రాంతం అంతా కూడా ఇలాంటి బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. ఇక ఈ బ్యాక్టీరియా శ్వాస తీసుకునేటప్పుడు మనిషిలోనికి కూడా ప్రవేశించవచ్చు. నెంబర్ 14. కొందరికి డే మొత్తం కూడా బెడ్ పైనే పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషన్నే క్లీనోమేనియా అని అంటారు. నెంబర్ 13. 1386వ సంవత్సరంలో ఫ్రాన్స్లో ఒక పందికి మనిషి యొక్క దుస్తులు వేసి ఉరితీయడం జరిగింది. అలా ఎందుకు చేశారంటే అది ఒక చిన్న పిల్లాడి ముఖాన్ని నమిలేసి చంపినందువల్ల. నెంబర్ 12. కొన్ని జంతువులకు మరియు పక్షులకు సూపర్ పవర్స్ ఉన్నట్లుగానే మనిషికి కూడా సూపర్ పవర్స్ అనేవి ఉన్నాయా? వాటితో పోల్చుకుంటే మనిషికి ఉన్నటువంటి సూపర్ పవర్ ఇంటెలిజెన్స్. దీనితో పాటే మనిషికి మరొక పవర్ కూడా ఉంది. అదేంటంటే మిగతా వాటితో పోలిస్తే మనిషి ఆగకుండా ఎక్కువ దూరం పరిగెత్తగలడు. ఇలా ఏ జంతువు కూడా మనిషి పరిగెత్తినంత దూరం పరిగెత్తలేదు. పరిగెత్తడంలో మనిషి యొక్క స్పీడ్ జంతువుల కంటే తక్కువే అయినా నెమ్మదిగా మనిషి ఎక్కువ దూరం పరిగెత్తగలడు. ఒకవేళ అలా మనిషిలాగా జంతువులు కూడా చేసినట్లయితే మరణించవచ్చు కూడా. నంబర్ 11. 2013వ సంవత్సరంలో నార్వేకి చెందిన ఒక యాప్ డెవలపర్ పీటర్ అనే వ్యక్తి ఒక ఫోన్ యాప్ ని తయారు చేయడం జరిగింది. దాని పేరే సెండ్ మీ టు హెవెన్. ఇది ఒక గేమ్. ఈ గేమ్ లో భాగంగా మొబైల్ ని ఎక్కువ ఎత్తుకు విసిరేయవలసి ఉంటుంది. ఈ యాప్ ని కనిపెట్టడం వెనుక పీటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా కింద పడి పగిలిపోవాలని. అందుకోసమే ఈ యాప్ ని యాపిల్ స్టోర్ నుండి తొలగించడం జరిగింది. నెంబర్ 10. భూమిపై గురుత్వాకర్షణ శక్తి అనేది ఒక్కొక్క దగ్గర తక్కువ, ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇక దాని గురించే తెలుసుకోవడానికి నాసా 2 ఉపగ్రహాలను స్పేస్ లోనికి పంపించడం జరిగింది. ఇవి 2 కూడా ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతున్నటువంటి క్రమంలో ఈ రెండింటి మధ్య దూరం ఎక్కువ లేదా తక్కువ అవుతూ ఉంటుంది. దానిని బట్టే గురుత్వాకర్షణ శక్తిని అంచనా వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా ఒకదాని వెంట మరొకటి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటికి కార్టూన్ నేమ్స్ అయిన టామ్ అండ్ జెర్రీ పేర్లను పెట్టడం జరిగింది. నెంబర్ 9. అమెరికా అలాస్కాని రష్యా నుండి కొనుగోలు చేసింది. ఆ విధంగానే 1946వ సంవత్సరంలో డెన్మార్క్ నుండి కూడా గ్రీన్లాండ్ ని $100 మిలియన్ కి కొనుగోలు చేయాలని చూసింది. అలా కొనుగోలు చేసి అక్కడ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ఏర్పాటు చేయాలని భావించింది. కానీ డెన్మార్క్ దీనికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే కనుక గ్రీన్లాండ్ కూడా అమెరికా సొంతమయ్యేది. నెంబర్ 8. మన మిల్కీ వే గెలాక్సీ చాలా పెద్దది. మన గెలాక్సీతో కంపేర్ చేసి చూస్తే సూర్యుడు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాడు. దీనిని బట్టి మన గెలాక్సీ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 7. ఒక మతాధికారి ఒకసారి మునిగిపోతున్న బాలుడిని రక్షించడం జరిగింది. కానీ ఆ బాలుడిని రక్షించినందుకే ఎన్నో లక్షల మంది మరణించడం జరిగింది. అలా ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ మతాధికారి రక్షించిన ఆ బాలుడి పేరే అడాల్ఫ్ హిట్లర్. నెంబర్ 6. తాబేలు తన కింది భాగం నుండి కూడా శ్వాసను తీసుకోగలదు. నెంబర్ 5. మద్యం తాగి వాహనం నడపడం అనేది ఎంతో ప్రమాదకరం. ఒకసారి ఒక డ్రైవర్ మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ ఒక చెట్టుని గుద్దుకోవడం జరిగింది. ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక చెట్టు అది. చూసారా మద్యం తాగి వాహనం నడపడం వల్ల ఏం జరిగిందో? నెంబర్ 4. ఇప్పటి వరకు భూమిపై నివసించి ఉన్న ఎన్నో జాతుల జంతువులు అంతరించిపోవడం జరిగింది. అలా అంతరించిపోయిన వాటిలో 99% వరకు వాటి యొక్క శిలాజాలు లేనే లేవు. కేవలం 1% ఉన్నటువంటి శిలాజాలే డైనోసార్ లాంటివి. అంటే దీనికంటే పెద్ద పెద్ద జంతువులు కూడా అంతకుముందు భూమిపై ఉండి ఉండవచ్చు. నెంబర్ 3.
పురాతన ఈజిప్షియన్స్కి పిల్లులంటే ఎంతో ఇష్టం. ఇక ఆ క్రమంలోనే వారి యొక్క పెంపుడు పిల్లి మరణించినట్లయితే వారి యొక్క ఐబ్రోస్ని తీసేస్తూ ఉండేవారు. నెంబర్ 2, మెన్స్ యొక్క షర్ట్ బటన్స్తో పోల్చి చూస్తే ఉమెన్స్ యొక్క షర్ట్ బటన్స్ ఆపోజిట్ సైడ్లో ఉంటాయి. ఎందుకు? క్వీన్ విక్టోరియా ఆజ్ఞ ప్రకారం పై స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు వారి యొక్క సర్వెంట్స్ బట్టలను వేస్తూ ఉండేవారు. ఇక ఆ సర్వెంట్స్కి బటన్స్ పెట్టడానికి అనుకూలంగా ఉండేందుకే బటన్స్ని ఆపోజిట్ సైడ్లో సెట్ చేయడం జరిగింది. నెంబర్ 1, ఆర్కిటిక్లో అప్పుడప్పుడు సూర్యుడు స్క్వేర్ షేప్లో కనిపిస్తూ ఉంటాడు. లైట్ రిఫ్లెక్ట్ కారణంగా అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.